న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రియాంక ముందుగా హెడ్లైన్స్ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేసిన పోచారం శ్రీనివాస్ లాంఛనమే అయినప్పటికీ రేపు ఎన్నిక టీఆర్ఎస్ రెబెల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు శాసన మండలి చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకున్న చైర్మన్ స్వామిగౌడ్ ఫెడరల్ ఫ్రంట్ తో జతకట్టిన వైఎస్ఆర్సీపీ ఏపీ ప్రజలు జగన్ కు సహకరిస్తారో లేదో చూడాలి మరి తెలంగాణలో పంచాయతీలకు 3వ విడత నామినేషన్ పర్వం ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్న అభ్యర్థులు విహారయాత్రకు వెళ్లి వస్తున్న పుల్లెంల పాఠశాల విద్యార్థుల బస్సుకు ప్రమాదం బాధితులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స చింతపల్లి మండలంలోని హోమాలపల్లిలో సంక్రాంతి జాతర ఆనందంగా గడుపుతున్న చిన్న పెద్ద తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గత నెల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అనేక విషయాలను పరిగణలో తీసుకున్న అనంతరం నేడు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసింది. నిన్న ప్రొటెన్ స్పీకర్ గా ఎంఐఎం సభ్యుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. నేడు సభలో అందరి సభ్యుల చేత ప్రొటెన్ స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు పోచారం శ్రీనివాస్ నామినేషన్ వేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ రేపు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 19న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి సభ నిర్వధికంగా వాయిదా పడనుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 రెబెల్ ఎమ్మెల్సీలకు అనర్హత వేటు పడింది. యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములు సభ్యత్వాలు రద్దు చేస్తూ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో కౌన్సిల్లో ఖాళీల సంఖ్య 7కు చేరింది. శాసన మండలి సమావేశాలు 2 రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకోవడంతో సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ ఫిరాయింపునకు సంబంధించి జారీ అయిన నోటీసుపై 3 ఎమ్మెల్సీల వివరణ వాదనలు విన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ రాజ్యాంగం 10వ షెడ్యూల్లోని 2వ పేరాను తెలంగాణ శాసన మండలి 6వ నిబంధనను అనుసరించి వీరిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు గత కొంతకాలంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే 2 దఫాలుగా అనేక ప్రాంతీయ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాగా మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీతో జతకట్టి దానికి మద్దతు తెలిపే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ఏపీపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా గత వైరుధ్యాలు పక్కకు పెట్టి జగన్ మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ చర్చలపై ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ కు ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి ఈ పొత్తుతో ఏ మేరకు లాభం చేకూరుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రత్యేక తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని విడగొట్టిన టీఆర్ఎస్ పార్టీతో జగన్ జత కట్టడం ఏపీ ప్రజలు స్వాగతిస్తారా లేదా అనేది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తేలనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మృత కణజాల క్యాన్సర్తో బాధపడుతున్నారు. తొడ భాగంలో క్యాన్సర్ కణిత ఏర్పడింది. శస్త్రచికిత్స కోసం న్యూయార్క్ వెళ్లారు. జైట్లీకి గత ఏడాది మూత్రపిండ మార్పిడి జరిగింది. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందానికి బైపాస్ సర్జరీ జరిగింది. గత 2 రోజుల క్రితం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని విద్యానగర్లోని అనాథ వృద్ధులకు హెల్పింగ్ హ్యాండ్ సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు ప్రతి నెల ఉచిత మందులు మరియు బట్టల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V3 రిపోర్టర్ బి అశోక్ కుమార్ హాజరయ్యారు. గత 15 సంవత్సరాల నుండి సామాజిక సేవ చేస్తున్నాను.
దాంట్లో భాగంగా నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండల పరిధిలోని పెద్దమునిగల్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన చేపూరి గోపాలకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని హామీ ఇచ్చారు. గ్రామ కాంగ్రెస్ నేత యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ గోపాలకృష్ణ అంకితభావంతో పనిచేసే వ్యక్తి అని, గ్రామంలోని అందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గోపాలకృష్ణకు మద్దతు పలకాలని ఆయన కోరారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పెద్దమునిలో మన గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో యువకుని దించాను. వాడు 10 మంది మెంబర్లలో కూడా అందరూ చదువుకున్న వాళ్ళు, మినిమం 10th క్లాస్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒక్క అమ్మాయి కూడా చదువు లేని వాళ్ళంటూ లేకుండా అందరినీ కూడా చదువుకున్న పిల్లలను పెట్టేసి భవిష్యత్తు వారికి ముందు తరాలకు మేము కూడా చిన్నపాటి ఈ గ్రామ సేవ చేసినటువంటి నా పేరు యుగంధర్ గారు. మేమంతా ఇక భవిష్యత్తులో యువకులు వచ్చేసి గ్రామాన్ని ముందు నడిపిస్తున్న ఆశిస్తూ ఈ సర్పంచ్ దాంట్లో మా గోపాలకృష్ణ కానీ లేదా 9 వార్డు మెంబర్లు కానీ గెలిపి కోరుకుంటూ మేమంతా సెలవు తీసుకుంటున్నాం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని రాయనిగూడెం గ్రామ పంచాయతీలో 2 రోజుల్లో ప్రచారం ముగుస్తుండటంతో అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి దూదిమెట్ల కళమ్మ, విజయ్ కుమార్లు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను డిగ్రీ చదువుకున్న మహిళనని, తను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆమె గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చిన్న నరసింహ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. పేరు దూదిమెట్ల కళమ్మ, మా భర్త పేరు దూదిమెట్ల విజయ్ కుమార్. నేను రాయనిగూడెం గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడింది, అందుకు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు ఉంగరం గుర్తు వచ్చింది. ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి సర్పంచ్గా నన్ను గెలిపిస్తే రాయనిగూడెం గ్రామానికి అభివృద్ధి చేస్తానని అందరికీ ధన్యవాదాలు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ రాయనిగూడెం ప్రజలకు అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ఊరికి సీసీ రోడ్లే గాని, మంచినీటి సమస్య గాని, డ్రైనేజ్ సమస్య గాని చేస్తానని నూతనంగా ఏర్పడిన ప్రజల ఆమోదం వద్దకు ఇలా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపించి ఆశీర్వదిస్తే మీకు అన్ని సమస్యలను తోడుండి మీరు ఏర్పాటు చేస్తానని కోరుకుంటున్నాను. ఎల్లవేళలా నన్ను గెలిపిస్తే ఎల్లవేళలా ప్రజలకు సేవ చేసుకుంటానని, 24 hours మీకు సర్వీస్ చేస్తానని కోరుకుంటున్నాను. నేను తాజా మాజా సర్పంచ్ ఏర్పుల జయమ్మ, చిన్న నరసింహ. గతంలో కృష్ణరాంపల్లి గ్రామ పంచాయతీ నుంచి ప్రాతినిధ్యం ఒక 5 సంవత్సరాలు వహించడం జరిగింది. మా గ్రామస్తులందరి ఆశీర్వాదంతో, ఆ ఆశీర్వాదం మేరకు ఎంతో కొంత అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేసుకోవడానికి చేయలేదనేది కాదు, అక్కడ చేసుకోవడానికి అభివృద్ధి బాటలేసిన నేను. రేపు జరగబోయే ఎలక్షన్లు కానీ, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలకు కానీ కూడా ఏ కార్యక్రమం చేసుకోవడానికి కూడా దానికి మనం ఒక పునాది వేసిన వాళ్ళమైనాం. ఆ పునాది మీద నడుచుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైన అభ్యర్థిని నేను క్యాడర్ గా తీసుకుని దూదిమెట్ల కళమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థించి ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆమె ముందు ఉంచి నేను వెనక ఉండి ఈ గ్రామానికి ప్రతి విషయాన్ని కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కూడా ఆ అభివృద్ధి కార్యక్రమం కొరకు పాటుపడి ముందుండి నడిపించి చేసే బాధ్యత భుజస్కంధాల మీద వేసుకుని పనిచేస్తానని చెప్పేసి మన ఊరందరికీ, గ్రామ పంచాయతీకి నా వెనక ఉన్నటువంటి ప్రజల నిగారికి ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నా. హృదయపూర్వకంగా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఇంకొకటి, గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం. అహర్నిశలు కష్టపడి మనం ఏదైతుందో అక్కడి నుంచి గ్రామంలో కృష్ణరాంపల్లి గ్రామానికి ఎప్పుడైతే గతంలో వింజమూరు గ్రామ పంచాయతీ నుంచి ఒక 30-40 సంవత్సరాల నుంచి మనం పీడిత గ్రామంగా, మన ఆవాస ప్రాంతంగా ఉన్నాము. ఈ గ్రామాన్ని ఎక్కడ కూడా అభివృద్ధి జరుపుకోలేకపోయినాం. ఎందుకంటే అక్కడ పెద్దగా ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ ఉండడం వల్ల ఆమ్లెట్ అయిన మన గ్రామం మీద వివక్ష, ఒక చిన్న చూపు, ఒక సవతి తల్లి ప్రేమ ప్రదర్శించి మన గ్రామాన్ని ఎక్కడ కూడా అణచివేసే ధోరణిలో మన ఊరికి ఎటువంటి నిధులు గాని, గ్రాంట్స్ గాని, సంక్షేమ పథకాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని అక్కడ ఉన్న గతంలో ఉన్నటువంటి సర్పంచులు మన మీద ఒక చిన్న చూపుతోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. అందుకోసం నేనేం చేసినా మనకు ఒక చిన్న గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకుంటేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలు సులువుగా ఉంటాయి, మనం దరిదాపుల్లోకి పోతామనే ఉద్దేశంతో, ఒక దృఢమైన సంకల్పంతో గ్రామ పంచాయతీని మీ అందరి సహకారంతో తెచ్చుకోవడం జరిగింది. అన్ని వేళలా ఇవాళ గ్రామ పంచాయతీ తెచ్చుకున్నంతలా ఇవాళ మనం అందరం అభివృద్ధి ఎక్కడ ఉంది, ఎటువైపు ఉంది, ఎవరికేస్తే పనిచేస్తారు అనేది ఒకటి మనం దృఢమైన
మనసు పెట్టుకొని ఉన్న అటువంటి అభ్యర్థి ఎవరు, ఏం పని చేస్తాడు, ఎటువంటి వాడు, ఆయన స్వభావం ఎటువంటిది, అభ్యర్థి చదువుకున్నాడా చదువుకోలేదా, ఏం చేయగలడు మనకు అనేది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని ఆలోచించి, ఇప్పుడు మనకు ఉంగరం గుర్తు అనేది ఒకటి మనకు సింబల్ వచ్చింది గుర్తు, ఆ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి ఈ దూదిమెట్ల కలమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థించినటువంటి అభ్యర్థిని అఖండమైన మెజార్టీ తోటి ఓటు వేసి ఆ అభ్యర్థిని గెలిపించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం, మీ ఆశీర్వాదం కొరకు ఈ రోజు ఏదైతే ఉందో గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించినాము. మనకు అఖండమైన మెజార్టీ వస్తుంది. అఖండమైన అమూల్యమైన ఎంతసేపు ఉన్నా మనకు ఒకటి ఇలా ఎంతసేపు ఉన్నా మనకు ఒకటి బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. ఎక్కడ పోయినా కూడా ఎక్కడ కూడా మనం రాజీ పడే ప్రసక్తి లేదు. ఇలా మనం గెలుస్తున్నాం అనే ఒక నినాదంతో నేను దృఢమైన సంకల్పంతో నేను బయటికి వెళ్ళినా ఆ విషయాన్ని మనం ఎవరు కూడా విస్మరించవద్దు. ఖచ్చితంగా గెలుస్తలేమనే భయం ఎవరికి కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. నేను ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నా ఇవాళ. కానీ ఏదేమైనా ఖచ్చితంగా మనం ఉంగరం గుర్తు మీద ఓటేసి మనకు ఉన్నటువంటి 6 వార్డులతో క్లీన్ స్వీప్ చేయబోతున్నాం రేపు. ఈ 21 తారీఖు నాడు నేను ఇదే వాయిస్ రేపు చెప్తాను. దాన్ని మీరందరూ సహకరిస్తే ఈ మాట నాకు ఎక్కడ మనం ఫెయిల్ కాము అనేది నేను ఒక చిన్న విన్నపం చేసుకుంటూ మన గ్రామ ప్రజలందరికీ నేను ముందుండి అందరి వెనక ఉండి నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను అభ్యర్థించిన అభ్యర్థికి నా సహకారం అన్ని వేళలా ఏ రాత్రి వచ్చినా కూడా డోర్ కొడితే హలో అంటే హలో అనే తత్వం మనది. అటువంటి నాయకులను ఎన్నుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని చెప్పేసి నేను అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేసుకుంటూ బులెటిన్లో ఒక బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా 2వసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అభినందనలు, శుభాకాంక్షలు. ఇట్లు అమరవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యవర్గం. తెలంగాణ రాష్ట్ర వైశ్య ముద్దుబిడ్డ ఏకైక శాసనసభ్యుడు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు 2వసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు. వారు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ ఇట్లు వైశ్య వికాస ఫౌండర్ చైర్మన్ మరియు ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర వైశ్య ముద్దుబిడ్డ ఏకైక శాసనసభ్యుడు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు 2వసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు. వారు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ ఇట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎల్బీ నగర్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ V3 తెలంగాణ రాష్ట్ర వైశ్య ముద్దుబిడ్డ ఏకైక శాసనసభ్యుడు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు 2వసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు. వారు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ బిగాల గణేష్ గుప్తా యువసేన అధ్యక్షులు శ్రీకాంత్ సముద్రాల. ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు 2వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు. ఇట్లు మీ చింతల రవికుమార్, TPCC జాయింట్ సెక్రటరీ. వెల్కమ్ బ్యాక్. జనగామ జిల్లాలోని పంచాయతీ ఎన్నికల 3వ జాబితా మొదలైంది. చిల్పూరు, స్టేషన్ గన్పూర్, జాపర్గఢ్, పాలకుర్తి మండలాల్లో నామినేషన్లు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా స్టేషన్ గన్పూర్ మండల పరిధిలోని మీదికొండ గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి వంగా యశోదరాజు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తనను గెలిపిస్తే మీదికొండ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయిస్తానని ఆమె గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. మరియు స్టేషన్ గన్పూర్ మండలంలోని చాగల్ గ్రామంలోని చేపూరి ప్రభాకర్ 11వ వార్డుకు వార్డు మెంబర్గా నామినేషన్ వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా జన్ నాయకుడు అలివేలు నామినేషన్ వేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని పెండ్యాల గ్రామంలో 3వ విడత గ్రామ పంచాయతీ నామినేషన్ పర్వం మొదలైంది. తొలి రోజు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దాసరి అరుణ మరియు 4వ వార్డు మెంబర్ యాచారం హంసమ్మలు తొలి నామినేషన్లు వేశారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి దాసరి అరుణ మాట్లాడుతూ పెండ్యాల గ్రామ సమస్యలు V3 న్యూస్ ద్వారా తెలుసుకున్నానని, తనను గెలిపిస్తే పెండ్యాలలో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్కి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు 3వ విడత ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు నామినేషన్ వేసాను. V3 న్యూస్ ఛానల్ మా ఊళ్ళ సమస్యలని మాకు చూపించింది టీవీలో. అటువంటిది మేము సర్పంచ్ అయిన తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు ఆంజనేయులు, మాది పెండ్యాల విలేజ్ గ్రామం, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మాది. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజే నామినేషన్ వేసినాము. మేము టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము కనుక మేము
ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గారి నుంచి కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అన్ని నిధులు తీసుకొచ్చి గ్రామంలో మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేమే కాదు మా కార్యకర్తలందరూ. తర్వాత మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి కానీ ఎమ్మెల్యే గారి నుంచి కానీ మన అందరూ పెద్దల ఆధ్వర్యంలో మేమందరం మా వంతు కృషిగా పనిచేస్తూ మేము అందరి సహాయ సహకారాలు మన్ననలు పొందుతూ మరింత పార్టీని ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ కనిపించే పరిస్థితి లేకుండా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నల్గొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సెలవు రోజులు కావడంతో విహారయాత్ర కోసం విశాఖపట్నం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈరోజు ఉదయం సూర్యాపేట వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సుకు లారీ ఢీకొట్టడంతో 2 విద్యార్థులకు మరియు ఒక వంట మనిషికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 10వ తరగతి చదువుతున్నాము. స్కూల్ నుంచి అందరం టూర్కి వెళ్దామని ప్లాన్ చేసి అందరం 2500 వేసుకున్నాము. వేసుకొని బస్సు మాట్లాడుకొని టూర్కి 10వ తారీఖు నైటు బయలుదేరినాం. అక్కడి నుంచి ద్వారకా తిరుమల వెళ్ళినాము. ఆ తర్వాత బీచ్, బొర్రల గుహలు ఇలా బయలుదేరుతూ వెళ్ళినాము. లాస్ట్కు భద్రాచలం వచ్చినాము. భద్రాచలం కాడ దర్శించుకున్నాము. బొమ్మలు కూడా కొన్నాము. ఆ తర్వాత 10:30కు బస్ ఎక్కి బయలుదేరినాము. తర్వాత ఇక్కడ తెల్లవారి 4 గంటలకు శివెంల దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. బస్సు పోయి ఆగిన లారీకి గుద్దింది. అలా మేమందరం గాయాల్లో పడి ఉన్నాము. 3కి తీవ్రమైన గాయాలు తగిలినాయి. వాళ్ళు హైదరాబాద్లో జాయిన్ అయినారు. ఇక్కడ 10 మెంబర్స్కి తాకినాయి. హైదరాబాద్ నగర ప్రజలు నిత్యం కాంక్రీట్ జంగల్లో జీవనం సాగిస్తూ ఉంటారు. వీరికి అనుకోకుండా కేబీఆర్ పార్క్ నుంచి ఒక నెమలి బయటికి రావడంతో అటుగా వెళ్తున్న వారికి ఈ నెమలి ఆహ్లాదాన్ని పంచుతుంది. మన సెల్ఫీ ప్రియులు నెమలితో నేను అంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చైతన్య క్రీడా మండలి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. యువతకు ఆటపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కబడ్డీ పోటీలో గెలిచిన వారికి ప్రథమ బహుమతిని పెల్లపు వెంకటస్వామి 5,016 రూపాయలు రమేష్ జట్టుకు అందించారు. ద్వితీయ బహుమతిని గోవిందు ఆనందం 3,016 రూపాయలు శేఖర్ జట్టుకు అందించారు. తృతీయ బహుమతిని మాజీ కబడ్డీ క్రీడాకారుడు ముక్కెర రవికి 216 రూపాయలు రాకేష్ జట్టుకు అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి సంవత్సరం ఈ పోటీలు గ్రామ పెద్దలు మరియు చైతన్య క్రీడా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. కన్పూర్ మండలం జనగాం జిల్లాలో మా కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి చైతన్య యూత్ ద్వారా మేము ప్రతి సంవత్సరం ఇలాంటి క్రీడలు జరుపుకుంటాం. ఎంతో సంతోషంగా ఉంటాయి ఇలా జరుపుకున్నందుకు. మా పెద్దలు కూడా మమ్మల్ని అందరినీ చాలా చక్కగా ఆశీర్వదిస్తారు. మాకు అందరికీ చాలా ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు. నల్గొండ జిల్లా చండూరులో V3 న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో యువతలు అనేక మంది పాల్గొని వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీశారు. V3 న్యూస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి హరిప్రియ సిల్క్ సెంటర్, మీనాక్షి హ్యాండ్లూమ్స్ మరియు వెంకటరమణ ఆటోమొబైల్స్ వారు బహుమతులు అందించారు. V3 న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్నందుకు V3 న్యూస్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. V3 న్యూస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమంలో ద్వితీయ బహుమతి గెలుచుకున్నందుకు సంతోషిస్తున్నాం. V3 న్యూస్ వారికి ప్రత్యేక అభినందనలు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని హోమాలపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు నిర్వహించే శ్రీ లక్ష్మీ పెరుమాళ జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎడ్ల పందాలు తిలకించడానికి ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు వందల సంఖ్యలో ఈ హోమాలపల్లి చేరుకున్నారు. విద్యుత్ దీపాలంకరణతో జాతరను కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. పిల్లలకు ఆటపాటలకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడంతో పిల్లలు ఉత్సాహంగా గడుపుతున్నారు. నా పేరు డాక్టర్ వైద్య చలమంటారు. మా స్వగ్రామము అచ్చంపేట. అయితే మా మామగారు గాలి రామస్వామి చురుకుపల్లి. ఈ గత మా మామ కన్నా మా మామ వాళ్ళ తాత నాయన ఉన్నంత వరకు నుంచి ఈ స్వామివారి యొక్క విశిష్టతకు ఈ ఉమ్మంతలపల్లి గ్రామ ప్రజలకు ఒక అర్చనాథానికి 2-3-4 శతాబ్దాల కిందట దొరికిందట. అది ఎక్కడంటే నల్లమల్ల అడవులల్లో దొరికింది ఇది. ఈ విగ్రహము మామూలుగా ఆ విగ్రహం ఇంత ఉన్నది, ఒక జానడు కన్నా కొంచెం చిన్నగానే ఉన్నది. ఎద్దుపుట్ల తెచ్చి వాళ్లకు ఈ గ్రామం వాళ్లకు పోతుంటే అడ్డమయ్యి ఆ స్వామికి జర ఏంది ఇట్లా మాకు అడ్డమవుతుంది ఏందని వాళ్ళు పట్టుకోనికపోతే కూడా దొరకకపోవడం వల్ల అదే దీన్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఒక 4-3 పోతుంటే వాడతారు కదా, వాళ్లకు ఇది బాగా దొరికిందట. అయితే అప్పటి నుంచి ఊరికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఏదో రాయో ఏదో పొలం అనుకోని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ గ్రామం వల్ల ఉమ్మంతలపల్లి గ్రామానికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆ గ్రామంలో ఏదో కుండల చాటంలో ఏమన్నా పెట్టిరట. వాళ్ళకు తెలియక ఏదో వారాలను అక్కడ పెట్టిరట. ఆ తర్వాత ఏమైందంటే ఆ భగవంతుడు ఆ ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి మామూలుగా కళ్ళ స్వప్నంలో వచ్చి అదో ఏదో సప్లై చేస్తుంటే వాళ్లకు అరే ఏంది భగవంతులాగా ఉన్నట్టుంది, ఏదో మహిమలు బాగా చూపిస్తున్నాడు అంటే గ్రామ ప్రజలకే కాకుండా ఉన్న మనిషికి పూర్వం ఇక్కడ ఎవరైతే పెద్ద మనిషిగా వ్యవహరించిండో పటవారి గాని పటేల్ గాని వెనకటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు సుప్రభల వైపు కూడా చెప్పినట, నేను లక్ష్మీ పెరుమాళ స్వామిని, నా పేరు పలాని గ్రామం ఉన్న దొరికిన మన హరిజన కుల వాళ్లకు అని చెప్పి ఆ స్వామివారు ఉమ్మంతలపల్లి గ్రామ ప్రజలకు చెప్పిండట. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అరే పలాని గ్రామంలో ఇట్లా దొరికిందంట అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఈ స్వామివారిని ఎంతమంది వాళ్ళ మేతాలు అయితే ఉన్నారో వాళ్ళు, మరి నాకైతే ఆ మేతల సంగతి ఎంతమంది తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఆ స్వామివారిని దక్షిణ వైపు మలిపి పెట్టండి అని స్వామివారు చెప్పడం జరిగింది. ఆ కాలం వల్ల స్వామివారు అప్పటి నుంచి ఈ బుట్టిలో ఉన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసము ఇంచుమించు 6-6.5 ఉంటది హైటు. అయితే ఆ స్వామివారు గత తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం పెరుగుకుంటూ ఆ స్వామివారి యొక్క గ్రామానికి నిష్ఠలు చూపించుకుంటూ ఎవరైనా తప్పులు చేసినా కూడా ఏదైనా మొక్కిబడి ఉన్నా కూడా ఆ స్వామి ప్రత్యేకంగా దృష్టితోటి నిజ స్వరూపంతో లక్ష్మీ పెరుమాళ స్వామి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కుడి ఛాతిలో నిలిచినటువంటి మహానుభావుడు అయిన అందుకొరకు ఈ స్వామికి చాలా విశిష్టత ఉన్నది. కాబట్టి ఈ స్వామి ఏమేం చేసిందంటే రాను ఈ రకంగా దేవుడు ఇక్కడ నిలబడడం జరిగింది. ఎవరైనా భక్తులు వచ్చినా కూడా ఆ స్వామికి ఏం చేసేదంటే మా యొక్క సాధక బాధకాలు చెప్పుకున్న తర్వాత వాళ్ళకు భక్తులకు ఇది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకు సాల్వ్ అయ్యేది. వాళ్ళ నమ్మకము అనుకునేవన్నీ ప్రతి ఒక్కటి ఇదే కాదు, అమ్మ నేను ఇడకపోతున్నా స్వామి చల్లగా జీవించండి అని అంటే ఆయన ఒక మాట మన నోటికుంటా ఎప్పుడైతే వాక్కు వెళ్ళిందో బయటికి ఆ వాక్కు ప్రకారంగా స్వాముల వారు వాళ్ళకు కొంగు బంగారమై నిలిచి వాళ్ళ యొక్క వరాలు తీర్చడం కానీ ప్రతి ఒక్క ఏదైనా కూడా నాకు పిల్లలు కాలేదన్న స్వామివారికి దర్శించుకుంటే పిల్లలు కావడం కానీ ఇంకెక్కడైనా ఏదైనా విజయం కొరకు ఏదైనా పోటీ కానీ ఏదైనా చేసినా కూడా స్వామి గారికి దర్శనం చేసుకుంటే అదొక విజయం కానీ ఆయనకు అనుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాలు కానీ చాలా గొప్పగా ఉండేవి. ఈ స్వామి చాలా సత్యం కలిగినటువంటి లక్ష్మీ పెరుమాళ స్వామి యాక్చువల్ గా ఈ ఉమ్మంతలపల్లికి కూడా దొరకడము ఈ ఉమ్మంతలపల్లి గ్రామ ప్రజల అదృష్టమే. ఎందుకంటే ఎక్కడో నల్లమల్లాడుల ప్రాంతంలో ఉన్న ఈ మహానుభావుడు అక్కడ పోవడము స్వామివారు వాళ్ళకు దొరకడము చాలా అదృష్టము. వీళ్లకు వీళ్ళ ఊరి గ్రామ ప్రజలకు చుట్టుముట్టు గ్రామ ప్రజలకు చాలా విశిష్టతతో నిలిచినటువంటి మహానుభావుడు కాబట్టి అందరికీ చల్లగా చూస్తున్నాడు. ఈయన చాలా పేరున్నటువంటి నిష్ఠ గలటువంటి మహానుభావుడు లక్ష్మీ పెరుమాళ స్వామి వారు. కాబట్టి
ఈ యొక్క మా మామగారు కానీ మా నాయనగారు కానీ ఒక 2-3 శతాబ్దాలు కూడా ఇక్కడ అయిపోయిన సంఘటనలు జరిగినాయి. అప్పటి నుంచి కూడా ఈ మహానుభావుడు దగ్గర పెరుగుడు వచ్చి 6 ఫీట్ల అంత హైట్ రావడం దేని యొక్క విశిష్టత, ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత అన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు కూడా స్వామిని బాగా దర్శనం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి వాళ్ళ అభివృద్ధి సంఘటనలు పైకి రావాలని కోరుకుంటున్నాం. హాఫ్ అన్ అవర్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను వెళ్ళి మరి ఫ్రెష్ అప్ అయ్యాను, అయిపోయినాక పోయిస్తాను. మరి తీసి బండి తీసాను బండి. ఉమ్మంతలపల్లి గ్రామం మాది. ఇక్కడ సంక్రాంతికి చాలా పెద్దగా అవుతుంది ఇక్కడ పండగ. పెరుమల్ల స్వామి అనే స్వామికి పేరు. మా పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుందండి. అంతకన్నా ముందుకెళ్ళి కూడా ఇక్కడ జాతర జరుగుతుందని విన్నాను. మా పెళ్ళైన కాడ నుంచి అయితే నేను 14 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఇక్కడ మేము ఏది మొక్కినా కూడా దేవుడు కరుణిస్తాడు. మా కోరికల్ని తీర్చి కొంగు బంగారంగా నిలిచాడు స్వామి. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి పండుగలు జరుపుకుంటామండి. మేము ఇక్కడ ఉండము, దేవరకొండలో ఉంటాము. ప్రతి ఇయర్ పండగకి మాత్రం కంపల్సరీగా వస్తాము. ఇది దసరా కన్నా చాలా పెద్దగా అవుతుందండి. మేము ఈ ఊరి కోడన్లము, ఆడపడుచులు అందరినీ పిలుచుకొని చాలా గ్రాండ్ గా జరుపుకుంటామండి ఈ పండగ. మాకు సంక్రాంతి అంటే చాలా పెద్ద పండగ అండి. మాది మిరియాల ఫ్యామిలీ అండి. మా ఇంటి పేరు మిరియాలొల్లము. ఇక్కడ పలహార బండ్లని దేవుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ దేవుడికి సంబంధించింది దాదాపు ఇక్కడ పూజలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మా ఇంటి నుంచే ఇస్తామండి. మేము వైశాస్మి, మాది కిరాణా షాపు. దానికి సంబంధించిన పూజా ద్రవ్యాలన్నీ మేము మా ఇంటి నుంచే ఇస్తున్నాము. ఇప్పటికి కూడా మా షాప్ ఉంది ఇక్కడ, మా వాళ్ళే ఇస్తున్నారు. తరతరాలుగా మా ఇంటి నుంచే తీసుకోవాలి పలహారం అని చెప్పేసి, పలహార బండ్లని పేరు దీనికి. ఆ పలహారం మా ఇంటి నుంచే తీసుకోవాలని చెప్పేసి ఉంది. ఊరి మీద బండివి అన్ని మా షాప్ లోంచే తీసుకుంటారండి. ఒక ఇయర్ ఒకటి మొక్కు మనకు కావాలని చెప్పి మొక్కుకొని బండి కడతారండి. మామూలుగా ఎడ్ల బండ్లను కడతారు. ఎడ్ల బండి కట్టి మొక్కుకొని మన మొక్కు తీరిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు అదే కడతారు. ఏ మొక్కు మొక్కుకున్నా కూడా జరుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం అందరికీ. ఇప్పుడు చుట్టుముట్టు ఊర్ల వాళ్ళు కూడా వస్తుంటారు. మొక్కు తీరితే గండదీపం అని చెప్పి గండదీపం కూడా మోస్తుంటారండి. ఇప్పుడు దాదాపుగా 1-2 బండ్ల నుంచి మొదలై ఇప్పుడు 70, 80, 100 దాకా కూడా తిరుగుతాయండి బండ్లు. దాదాపు ఎడ్ల బండ్లు అంతరించడం వల్ల ఇప్పుడున్న ఈ కార్లు, వెహికల్స్ ఏ ఉన్నాయో అవి కూడా తీసుకొచ్చి తిప్పుతారు వాళ్ళ నమ్మకం కొద్దీ. ఎక్కడ పండగకి మాత్రం పక్కాగా ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న వాహనాలను దంతలు అన్ని ధరించడం ఆనవాయితీగా వస్తుందండి. మా ఊరికి ఉపవాసం ఉంటారు ఈవినింగ్ వరకు దేవుని చుట్టూ తిరిగేసరికి. 3 ఇయర్స్ మాత్రం కోరిక తీరితే మళ్ళీ పక్కా బండి కట్టి తిరుగుతారండి ఇక్కడ దేవుని చుట్టూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు. స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేసిన పోచారం శ్రీనివాస్. లాంఛనమే అయినప్పటికీ రేపు ఎన్నిక. టీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు. శాసన మండలి చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకున్న చైర్మన్ స్వామిగావ్. ఫెడరల్ ఫ్రంట్ తో జతకట్టిన వైఎస్ఆర్సీపీ. ఏపీ ప్రజలు జగన్ కు సహకరిస్తారో లేదో చూడాలి మరి. తెలంగాణలో పంచాయతీలకు 3వ విడత నామినేషన్ పర్వం.
ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్న అభ్యర్థులు. విహారయాత్రకు వెళ్లి వస్తున్న పుల్లెంల పాఠశాల విద్యార్థుల బస్సుకు ప్రమాదం. బాధితులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స. చింతపల్లి మండలంలోని హోమాలపల్లిలో సంక్రాంతి జాతర ఆనందంగా గడుపుతున్న చిన్న పెద్ద. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.